హోదా ఏదైనా సరే మనిషి మనిషే. జడ శ్రవణ్ ఓడిపోయి ఉండొచ్చు, వందల్లోనే ఓట్లు ఉండొచ్చు. రఘురామకృష్ణరాజు గెలవచ్చు, భారీ మెజార్టీ సాధించి ఉండొచ్చు. కానీ సంస్కారహీనంగా రఘురామకృష్ణరాజు విమర్శించకూడదు. అదే సందర్భంలో దానికి కౌంటర్ వేసేటప్పుడు బాధ్యతగా విమర్శించాల్సిన అవసరం జడశ్రవణ్కి ఉంది. జడగాడు, వాడు అనే పదాలని పదే పదే వాడుతుంటారు రఘురామకృష్ణరాజు. తను మాట్లాడేటప్పుడు ఇదివరకు మళ్ళీ బూతులు ఎక్కువగా మాట్లాడట్లేదు, కానీ ఇప్పటికీ కూడా కొన్ని పదాల మీద అదుపు తప్పుతూనే ఉన్నారు. అది మన అభిమానించే వాళ్ళు మనలో ఉన్న లోపాలని ఎలాగూ చెప్పరు. మనల్ని ద్వేషించే వాళ్ళు తిట్టిపోస్తారు కాబట్టి మనం పట్టించుకోం. కానీ మనకి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాడు లిల్లీ పుట్టు, వాడు ఒక బచ్చాగాడు, ఈ టైప్ ఆఫ్ పదాలు వాడినప్పుడు అవతల వాళ్ళ నుంచి కూడా అదే పదాలు వస్తాయి కదా రియాక్ట్. జడశ్రవణ్ గారు చేసేటటువంటి దళిత క్రైస్తవ రిజర్వేషన్ వాదాన్ని నేను వ్యతిరేకిస్తా. ఎందుకంటే మతం మారినటువంటి వాళ్ళకి అదే మతంలో ఉన్న వాళ్ళకి ఒకటే ఎట్లా వర్తిస్తుంది? అది అసాధ్యమని కూడా నమ్ముతాను. ఆ దళిత క్రైస్తవ రిజర్వేషన్ వ్యతిరేకిస్తాను. దళితులకు రిజర్వేషన్ని సమర్థిస్తాను. దళితుల నుంచి క్రైస్తవంలోకి మారిందే కుల వివక్ష వ్యతిరేకత కోసం. మరి కుల వివక్ష పోయిన తర్వాత కుల వివక్ష కారణంగా రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి అంటే మా దగ్గర కుల వివక్ష అట్లాగే ఉంది అంటున్నారు. మరి అప్పుడు మతం మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ మతం మారిందే వివక్ష పోగొట్టుకోవడానికని. మరి అట్లాంటప్పుడు వాళ్ళ ట్రాప్లో పడినట్టు కదా. కాబట్టి ఈ విషయంలో నా వాదన అలాగే ఉంటుంది. అయితే జడశ్రవణ్ దానికి ఒక వివరణ ఇచ్చారు. నిన్న ఆ దళిత క్రైస్తవ శంకరావం వేదిక మీద నుంచి నన్ను లిల్లీ పుట్టు అంటావు, నువ్వు అడవి పందిగా కోస్తే 3 రోజులకు సరిపోతావు అన్న వాడే మాట వాస్తవం. నన్ను లిల్లీ పుట్టు అన్నాడు కాబట్టి నేను అన్నాను, అందులో ఆయనకు ఒక న్యాయం నాకొక న్యాయం అన్నాడు. ఎస్, ఇప్పుడు జడశ్రవణ్ మీదన కేసు పెట్టారు. మరి జడశ్రవణ్ తరపున ఎవరైనా కేసు పెడితే మరి రఘురామకృష్ణరాజు మీద కేసు పెడతారా? ఇది ఇప్పుడు చర్చ. అనవసరమైనటువంటి సంభాషణ, నోటి దూల, ఎవరు చేసినా తప్పేనన్నటువంటిది ఇద్దరూ బాధ్యతాయుతంగా ఆలోచించుకుంటే, ఇద్దరు పెద్దవాళ్లే, ఇద్దరు చదువుకున్నటువంటి వాళ్ళే. ఒకళ్ళకి ఆర్థికంగా అద్భుతం ఉంటే ఇంకొకళ్ళకి ప్రజాదరణ పరంగా అంటే తన సామాజిక వర్గంలో చక్కటి ఆదరణ ఉంది. ఇద్దరు కూడా సంస్కారయుతంగా వెళ్ళగలిగితే బాగుంటుంది.